ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వచ్చాను. ఎలా అయినా మంచి జాబ్ సంపాదించాలి. మంచి జాబ్ చూపించు దేవుడా. హాయ్ బ్రో, నేను మైకిల్. హాయ్ బ్రో, నా పేరు జాన్సన్. అప్పటి నుండి చూస్తున్నాను నాకు ఖాళీగా నుంచొని ఉన్నావు. నీకేమైనా జాబ్ అవసరం లేవా? నాకు ఎలాగైనా ఒక జాబ్ చూడు బ్రో. నాకు తెలిసిన ఒక వ్యక్తులు, వెళ్దాం పద. యాహ్! కమ్ ఇన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. యాహ్! మైకిల్ పంపించారు కదా అవును మిమ్మల్ని? సార్. ఓకే. మీ రెజ్యూమ్ బాగుంది. మా దాంట్లో వేకెన్సీస్ ఉన్నాయి. మీరు ఇవాల్టి నుంచి జాయిన్ అయిపోవచ్చు. హలో త్రిపాఠి, ఈ నెంబర్ మీ మామయ్య ఇచ్చారు నాకు. ఖాళీగా ఉన్నావంట కదా, మన దగ్గర చాలా వేకెన్సీస్ ఉన్నాయి. నువ్వు వచ్చేసి నేను చూసుకుంటా. ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వచ్చాను. ఈసారి ఎలా అయినా జాబ్ కొట్టాల్సిందే. హాయ్ బ్రో, హాయ్ బ్రో, ఎలాగైనా నాకు జాబ్ కావాలి బ్రో. నాకు తెలిసిన ఒక వ్యక్తులు, వెళ్దాం పద. యెస్, కమ్ ఇన్. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్. నీ పేరేంటి? నా పేరు త్రిపాఠి. ఓ మైకిల్ వాళ్ళ ఫ్రెండ్ మీరేనా? చెప్పాడు. అవును సార్. ఓకే. ఈ రోజు నుంచి మీరు జాయిన్ అయిపోవచ్చు. అరే ఈ జాబ్ ఏదో బాగుంది, ట్రై చేసి చూద్దాం ఒకసారి. కమ్ ఇన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు కూర్చోండి. మీ క్వాలిఫికేషన్ ఏంటి? డిగ్రీ కంప్లీట్ అయిపోయింది సార్. జాబ్ కోసం వచ్చాను సార్. ఓకే. ఓకే. మీ రెజ్యూమ్ బాగుంది. మా దగ్గర వేకెన్సీస్ ఉన్నాయి. మీరు ఇవాల్టి నుంచి జాయిన్ అయిపోవచ్చు. థ్యాంక్ యూ. అరే ఏంట్రా సౌండ్స్? లేట్ సార్. అరే ఏంట్రా లైట్స్ ఏంటి ఇలా ఆడుతున్నాయి? అరే ఏమైందిరా? సార్, ఒక నిమిషం ఆగు. నేను చూసాను. ఆ సౌండ్స్ ఏదోలా ఉన్నాయి. నాకేంటోలా ఉందిరా. నాకేం అర్థం అవ్వట్లేదు. అరే జాన్సన్ ఏమైందిరా నీకు? అరే లేరా రే, అరే లేరా రే, ఏమవుతుందిరా? అరే జాన్, అరే ఏమైందిరా రాజు, నీకు? పోలీస్కి ఫోన్ చేయ రాజు. వీడు ఎలా చనిపోయాడు? సార్, లైట్లు బ్లింక్ కూడా గుద్దుకొని చచ్చిపోయాడు. ఓకే, ఇది ఒక యాక్సిడెంట్ డెత్ కింద రాసేసుకోండి. అరే జాన్సన్కి ఏమైందిరా? అట్లా చచ్చిపోయిందిరా జాన్సన్. ఏం జరుగుతుంది? అరే ఏంట్రా మళ్ళీ లైట్లు బ్లింక్ అవుతున్నాయి? ఇక్కడ లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతున్నాయిరా. అరే ఉండరా, నేను చూసొస్తా. అరే లేదా ఏమైందిరా? ఏయ్ నా కెరియర్లో ఎన్నో క్రిటికల్ కేసెస్ చూసా, కానీ అన్ని సాల్వ్ అయిపోయింది. కానీ ఇది మాత్రం అర్థం కావట్లేదు. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వస్తుంది. సార్, నాకు కూడా అర్థం కావట్లేదు. సార్
లోపల ఎవరు ఉన్నారు సార్? ఎవడ్రా నువ్వు? చెప్పు, చెప్పరా. వీడిని చూస్తే ఏమో సైకో కిల్లర్ లాగా కనిపించట్లేదు. మరి ఎవరు చంపుంటారు? నన్ను దొరికిపించేలా ఉండి ఇప్పుడు ఏం చెయ్యాలా? చంపకుండా వదిలేస్తా. ఎవడ్రా ఇప్పుడే నువ్వు? వీడిని సైకో వాడివా? చంపేస్తానండి. చెప్పు, చెప్పరా. వీడు ఇలా అయితే వినడు. వీళ్ళు బాసుని తీసుకోవాలి. సార్ ఈయన మా ఎంప్లాయీ సార్. సార్ ఆయన కూడా మా ఎంప్లాయీ సార్. అదేంటి మనం లేడర్లో ఉన్నది ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు? సైకో వాడివా? చెప్పు, చెప్పరా. చెప్తా చెప్తా. అప్పుడు నుండి నన్ను ప్రతి ఒక్క వ్యక్తి ఒక పిచ్చోన్లాగా చేస్తున్నాయి, హేళన చేస్తున్నా నన్ను. దాని ద్వారా నేను ఇలా మారాల్సి వచ్చింది. కడుపులో ఉన్నా. నేను చంపి వాడిని ప్రేమ చేస్తున్నా. మా బాస్ నాతో ఒక మాట చెప్పాడు. బాస్ నా గురించి మైకిల్ని పిలవండి ఒకసారి. అవును, డేవిడ్ కనిపించట్లేదండి. ఏమో సార్, అప్పుడు వెళ్ళినట్టు మళ్ళీ రాలేదు. సరే, మనకి చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. నువ్వు ఎవరినైనా తీసుకొని వచ్చి ఇంటర్వ్యూ లేకపోయినా నేను అపాయింట్ చేసుకుంటాను. వాళ్ళిద్దరిని ఎందుకు చంపినావు? ఈద వచ్చినోడు ఈదకుండా ఉండలేడు, నాకు చంపడం వచ్చి చంపకుండా ఉండలేను. ఇదే అవకాశం అని మారిపోయి వీడు సమాజంలో ఉండడం వల్ల చాలా హానికరం. వీడిని తీసుకెళ్లి ముందు లాకప్ ప్లేస్ చేయండి. సమాజానికి ఒక విజ్ఞప్తి. సమాజంలో మైకేల్ లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు పుట్టుకతోనే సైకో అవ్వరు. వాళ్ళ యొక్క బలహీనతను వాడుకొని మనమే వాళ్ళని సైకో లాగా చేస్తున్నాం. అది ఎలా అంటే గుడ్డివాడు, నల్లవాడు, తెల్లోడు, అలానే పొట్టోడు, 10th ఫెయిల్ అయిన వాడు అని వాళ్ళ యొక్క బలహీనతని మనం వాడుకొని హేళన చేస్తున్నాం. దాని ద్వారా వాడు గిరి గీసుకొని ఆ గిరి దాటినచో వాడిని వాడే అంతం చేసుకోవచ్చు, లేకపోతే ఎదుటి వాళ్ళని అంతం చేయొచ్చు. అలాగే ఈ మైకేల్ సైకోగా మారాడు. అలాగే అది ఒక వ్యసనం లాగా చేసుకొని అందరిని చంపుకుంటూ వెళ్తున్నాడు. మా విన్నపం ఏంది అనగా సమాజంలో మళ్ళీ మరో మైకేల్ రావద్దని మా యొక్క ప్రయత్నం.